హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లాచే. నేను ఎఫ్ఎన్ వీసా స్టూడెంట్ని. యూఎస్కి ఆగస్ట్ 6న వచ్చాననమాట. నాకు 2 టైమ్స్ ఇమిగ్రేషన్ అయింది. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది అన్న హోప్తో. అండ్ దెన్ మీకే కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఫస్ట్ ఇమిగ్రేషన్ వచ్చి ముంబైలో అయింది. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా వెళ్తున్నాం కదా, సో అక్కడ ఒక ఇమిగ్రేషన్ జరుగుతుందనమాట. అక్కడే నన్ను క్వశ్చన్స్ అడిగారు. లైక్ యూఎస్ వెళ్తున్నావా అని అడిగారు. అవును అని చెప్పాను. ఎందుకు అంటే ఫస్ట్ మాస్టర్స్ డిగ్రీ అన్నాను. దేంట్లో అంటే బిజినెస్ అనలిటిక్స్ అన్నాను. ఓకే. ఫైన్ అని చెప్పేసి తను స్టాంప్ ఏసి ఇచ్చేసిందనమాట. ఎందుకంటే ఔట్‌సైడ్ ఆఫ్ ఇండియా ఎళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్టనమాట ఇమిగ్రేషన్. దెన్ సెకండ్ ఇమిగ్రేషన్ వచ్చి నాకు న్యూయార్క్‌లో జరిగింది. ఎందుకంటే నేను సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ, న్యూ జెర్సీ కాబట్టి దగ్గరలో ఉన్న దీనికెళ్ళాలి కాబట్టి నేను న్యూయార్క్ పెట్టుకున్నాను. సో న్యూయార్క్‌లో దిగిన తర్వాత 7:00 అలా దిగుంటాననమాట. దెన్ ఇమిగ్రేషన్‌కెళ్ళి చూస్తే వామ్మో! అసలు ఫుల్లు పెద్ద క్యూ ఉండింది. చాలా టెన్షన్ అనిపిచ్చింది. సరే ఏమడుగుతారో ఏంటో అని చెప్పేసి క్యూలో నిలబడ్డాననమాట. నాకైతే 4 క్యూస్‌కి షిఫ్ట్ చేపిచ్చారు. ఎందుకంటే అట్లా అవుతుంటే 10కి 10-12, 13, 14 అట్లా లైన్‌గా వెళ్తూ ఉన్నామంటే నాకు 14 కౌంటర్‌లో ఉన్న పర్సన్ దగ్గర పెట్టారనమాట. నా ముందు నా హైదరాబాద్ అమ్మాయే ఉండిండే. తననైతే ఏం అడగలేదు. సో, నన్ను గూడా ఏం అడగరన్న హోప్‌తో ఎళ్ళాననమాట. సో, నన్నైతే అంటే న్యూయార్క్‌లో ఇమిగ్రేషన్‌లో అయితే నన్నైతే ఒక క్వెషన్ గూడా అడగలేదు. జస్ట్ చేయి చూపిచ్చారనమాట తను. పాస్‌పోర్ట్ చూసినాడు. అందులో ఉన్న వీసా చూసి, ఫోటోలో చూసి సేమ్ పర్సనా కాదా అన్నట్టు చూసినట్టున్నారు. నన్ను చూశాడనమాట. దెన్ ఫోటో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత చేయి చాపారనమాట. నేను ఇంక నాకర్థమైంది I-20 ఇవ్వాలి అని జెప్పేసి సరే అనేసి I-20 తీసుకున్నాను. తను చూసారు, నన్ను చూసారు. నాకు టెన్షన్ అనిపిచ్చింది. ఏందిరా నాయనా అనుకున్నాను. దెన్ ఈ డిడ్న్ట్ తనైతే ఏం నెక్స్ట్ క్వెషన్స్‌కి ఏం ఎళ్ళలేదు. బట్ అటు ఇటు చూసారనమాట. ఎవరైనా ఉన్నారా అన్నట్టు. ఎవరు లేరు. సో, ఓకే. ఫైన్ అని జెప్పేసి స్టాంపేసి ఇచ్చేసారు. అంతే. నేనైతే చాలా లక్కీ అనుకున్నాను. ఈ క్వెషన్స్ అయితే అంటే నన్నే కాదులెండి. నేను న్యూయార్క్‌లో నాకు తెలిసినంత నేనున్న క్యూలో అయితే ఎవరిని ఏం క్వెషన్ అడగలేదు. అంటే ఆ పర్సన్ లైక్ ఆ కౌంటర్‌లో ఉన్న పర్సన్ మాత్రం ఏం అడగలేదు. ఆఫీసర్ మాత్రము. నెక్స్ట్ కౌంటర్స్‌లో ఉన్నవాళ్ళు జస్ట్ నార్మల్‌గా క్వెషన్స్ అడుగుతున్నారనమాట. అంటే నాన్ వెజ్ పికిల్స్ ఏమన్నా క్యారీ చేస్తున్నావా? నాన్ వెజ్ థింగ్స్, ఎలక్ట్రానిక్ థింగ్స్ ఏమన్నా క్యారీ చేస్తున్నావా ఇండియా నుంచి అన్నట్టు అడిగారంతే. ఇదే అండి నా ఇమిగ్రేషన్ ఎక్స్‌పీరియన్స్.